పర్యాటకాభివృద్ధి మాటున చంద్రబాబు సర్కారు అప్పనంగా భూదోపిడీకి పాల్పడుతోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, పోర్టులకు సమీపంలోని భూములను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర నెరుపుతోంది. డొల్ల కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి పెట్టుబడుల పేరుతో తీర ప్రాంతాల్లో ఖరీదైన భూములను దోచేస్తోంది. కేవలం 6 నెలల క్రితం పెట్టిన మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 2 వేరువేరు ప్రాంతాల్లో 35 ఎకరాల భూములను కేటాయించింది. దాని విలువ ఏకంగా 660 కోట్ల నుంచి 850 కోట్ల రూపాయలుగా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విలువైన భూములపై కన్నుపడింది. పరిశ్రమలు, పర్యాటకం పేరుతో నచ్చినోలు కావాల్సినంత కట్టబెట్టేస్తోంది. ఆతిథ్య రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థలకు సైతం వీలుపడని పెట్టుబడులను, డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకుని డిపిఆర్లు చూపిస్తూ భూ కుంభకోణానికి తెరతీస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించే పేరుతో కనీస మూలధన పెట్టుబడి లేని సంస్థలు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామంటూ ముందుకొస్తే వాటికి ఖరీదైన భూములు అప్పగించేస్తోంది. మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2025 మే 5న రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో నమోదైంది. ఆ కంపెనీ చిరునామా విశాఖలోనే ఉంది. అయితే సదరు కంపెనీ మూలధన పెట్టుబడిగా 15 లక్షల రూపాయలు మాత్రమే చూపించింది. ఈ కంపెనీ నమోదైన 5 నెలల్లోనే 255.91 కోట్లతో విశాఖలో రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామంటూ ముందుకొచ్చింది. ఆ వెంటనే ప్రభుత్వం విశాఖలోని కొత్త వలసలో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి విశాఖ తీర ప్రాంతంలో ఎకరా భూమి సగటు విలువ 40 కోట్ల నుంచి 50 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన సుమారు 600 కోట్ల నుంచి 750 కోట్లకు పైగా విలువైన భూమినిచ్చేసింది. అంతటితో ఆగకుండా అదే కంపెనీ మచిలీపట్నంలో 157.53 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్తో కూడిన రిసార్ట్ కడతామంటే వెనువెంటనే ఈ నెల 13న తాళ్లపాలెంలో 60 కోట్ల నుంచి 100 కోట్ల విలువైన మరో 20 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తరంగా తలపెట్టిన పోర్ట్ నిర్మాణంలో మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ భూమి మార్కెట్ రేటు ఎకరం 3 నుంచి 5 కోట్లకు పైగా ఉంది. అంటే 60 కోట్ల నుంచి 100 కోట్ల విలువైన భూములను అప్పనంగా ఈ కంపెనీకి అప్పగించేస్తోంది. వాస్తవానికి మచిలీపట్నం తీరంలో పోర్టు వచ్చిన తర్వాత భూముల విలువ పెరిగింది. పోర్టు సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కడి భూములు అమూల్యంగా మారతాయి. ఇంతటి విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల మాటన చంద్రబాబు సర్కార్ మింగేస్తోంది. మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నమోదు సమయంలో మూలధన పెట్టుబడి కేవలం 15 లక్షలు మాత్రమే. అలాంటి సంస్థ 6 నెలలు తిరగకుండా ఒకచోట 255.91 కోట్లు, మరోచోట 157.53 కోట్లు కలిపి 413.44 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చేసింది. దీన్ని బట్టి ఇక్కడ ఈ సంస్థను కేవలం భూములు కాజేసేందుకు మాత్రమే తెరపైకి తెచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి కంపెనీని అడ్డుపెట్టుకుని 660 కోట్ల నుంచి 850 కోట్ల విలువైన భూములను కారుచౌకగా లీజు పేరుతో ఏకంగా 99 ఏళ్ల పాటు తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగంగా అర్థమవుతోంది.